అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న ఆహ్, తోటకూర తాళింపు చూపిస్తానండి. చిన్న రెసిపీయే, ఎక్కువ లేదు. చూడండి. రుచయితే ఎక్కువుంటది. ఆవాలు అర స్పూను, జీలకర్ర అర స్పూను, పప్పులు కాసినయి. అంతే. ఈ మూడే. 2 స్పూన్ల ఆయిలేసేసుకొని, ఆ 2 స్పూన్ల ఆయిలు అంటే నేను 3 సార్లేసానండి. 2 స్పూన్లే అవి. కొంచెం కొంచెంగా తీసేసాను. అంతే. ఈ పప్పులు కొంచెం కలర్ మారేదాకా వేయించుకొని, ఆ తర్వాత గార్లిక్ ఏసుకోవాలండి. 4 రెబ్బలు ఆహ్, తెల్లగడ్డలు దంచి వేశాను. అవి కొంచెం వేగాక 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని దాంట్లో ఏసేసేయాలి. అంటే తుంచి దాంట్లో ఏసి వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలండి. అంతే. తర్వాత ఇకైతే మామూలుగా ఏదైనా పత్యం అట్లాంటి వాళ్ళకైతే ఇక కారం ఎయబడలేదండి. ఇట్లాగే తాళింపు చేసుకోవచ్చు. కాస్త నోటికి కారంగా ఉండాలా అనుకుంటే కాస్త కారం వేసుకుందాము. ఇప్పుడైతే ఆకుకూరని కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో ఏసేసాను. ఒక్క కట్టే తీసుకున్నానండి, కొంచెమే. అంతే. ఆ ఒక్క కట్ట ఫ్రై చేసేసుకొని కాస్త మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరితోటే, ఆ వాటర్ తోటి ఉడికిపోద్ది ఆ తాళింపు. ఇప్పుడు నే పొడికి నా ఒక 7 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. అంతే. కారం తక్కువున్నాయండి. అంతే, ఎక్కువ లేదు. దీంట్లో పెసరపప్పు సగం ఉడికిచ్చి పెట్టుకున్నాను, హాఫ్ బాయిల్డ్‌గా. అంటే ఒక పిడికెడు పెసరపప్పు. అంతేనండి. అంటే ఒక 50 గ్రామ్స్ ఉంటాయి అంతే. ఇప్పుడైతే సాల్ట్ ఏసాను టేస్ట్‌కి. ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ పడదు కాబట్టి చూసుకొని వేసుకోండి. పావు స్పూన్ ఏసాను నేనైతే. తర్వాత దాని మీద మూత పెట్టేసేసి ఉడికించుకొని, ఈ లోపల పెసరపప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాం గదండీ! కాస్త ముక్కలుగా అట్లా తుంచితే ఇరిగేటట్టుగా ఉడికిచ్చి పెట్టుకున్నాను. మరీ మెత్తగా గాకుండా. అట్లా లేకపోతే మామూలుగా పప్పులాగా అయిపోద్ది గాబట్టి, కొంచెం పలుగ్గా ఉండేటట్టుగా ఉడికించి పెట్టుకున్నాను పెసరపప్పుని. ఇప్పుడైతే పావు స్పూను పసుపేసాను. అది కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఆకుకూరలో వాటర్ వచ్చింది గదండీ! ఉప్పు, పసుపేసేసరికి ఆ వాటర్‌తోని అది వేగిపోద్ది. అది వేగే లోపల మనం మిక్సీలో కొంచెం మిరప్పొడి, 7, 8 మిరపకాయలు. అంటే ఇది రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి అన్నిట్లో గూడా కలుపుకొని గూడా తినొచ్చండి. తర్వాత సైడ్ డిష్‌గా గూడా వాడుకోవచ్చు. నేనైతే పప్పు ఉడికిచ్చి పెట్టానండి, కందిపప్పు. నేను పప్పుచారు, పప్పులుసు అంటాము, పప్పుచారు అంటాం గదండీ! అట్లాగా అది గూడా జేస్తున్నాను. అదైతే ఇప్పుడు చూపించలేదు. ఈ ఆకుకూర తాలింపు మాత్రమే. ఇప్పుడు మిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం గదండీ! కాస్త సాల్ట్ ఏసుకొని అందులో గార్లిక్ గూడా ఏసాను. ఇప్పుడు గూడా ఏసాను గార్లిక్. పోపులో ఏసాను, దీంట్లోనూ ఏసాను. ఇక అది గూడా మిక్సీ బట్టి పెట్టుకొని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకున్నాను. ఉడికించుకున్న పెసరపప్పు అంటే 50 గ్రామ్స్, అంతకన్నా ఎక్కువ లేవండి. 50 కన్నా తక్కువే ఉంటాయి గూడా. పిడికెడు అంటే ఎన్నుంటాయి? అంతే. ఆ పప్పుని ఉడికించుకుంటే అట్లాగయింది. అంతే. అది ఆకు 2 కలిపి కాస్త వేయించేసుకొని 2 సార్లు అట్లాగా. ఆ తర్వాత మూత పెట్టేసుకుంటే ఆకుది ఇప్పుడు చూడండి, నేను పప్పుచారు కోసం ఉడికించుకున్నాను ఈ పప్పుని చూపిస్తాను. ఆ పప్పులుసు అయితే పెట్టలేదండి. ఇప్పుడు నేను తాళింపు వరకే పెడుతున్నాను మీకు వీడియోగా. ఇప్పుడు 2 కలిసిపోయాయి గదండీ! పప్పు, ఆకు. ఫైనల్‌గా నేను చేసుకున్న పొడి గూడా ఏసేసి కలిపేసుకున్నాను. ఈ గార్లిక్ స్మెల్‌కి చాలా టేస్ట్‌గా ఉంటదండి. అన్నంలో కలుపుకొని తినేదానికి గూడా బావుంటది. మీకిష్టమైతే ఒక డ్రాప్ నెయ్యి గూడా యేసుకొని, కలుపుకొని అన్నం తినొచ్చండి. ఆకుకూర పెసరపప్పు తాళింపు. అంటే తోటకూర, పెసరపప్పు తాళింపు. ఇకైతే నా వీడియో ఇంతేనండి. ఫైనల్‌గా మేమైతే ఇంట్లో పప్పులుసు చేసుకున్నాం గాబట్టి, అది గూడా ఒక బిట్ పెట్టానండి. నా వీడియో గనుక మీకు నచ్చితే ఒక కామెంట్ బెట్టి, షేర్ జేసి, లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోని వాళ్ళెవరైనా ఉండుంటే. థాంక్స్ అండి వీడియో జూసినందుకు.